అంటే ఈ ద్వితీయోపదేశాన్ని మనం చాలా మనసు పెట్టి చదివితే మనము చాలా సత్యాలు ఈ జీవితాన్ని గురించి గ్రహించగలుగుతాం. ఏంటి అంటే మనిషి తన జీవితంలో ఏ కోణంలో అయినా సరే ఒకటి నేర్చుకోవాలి. ఏంటనంటే దేవునికి విధేయత కలిగి ఉండడం కదా. దేవునికి విధేయత కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా మన జ్ఞానం మీద మన మీద ఆధారపడి బ్రతకడం కాదు, కానీ దేవునికి విధేయత కలిగి జీవించడం అనేది ద్వితీయోపదేశ కాండం మనకు చూపిస్తుంది. సాధారణంగా మీకు తెలుసుండొచ్చు, ద్వితీయోపదేశ కాండం అంటే కొత్త తరానికి మోయాబు మైదానాలలో ఇంకొంచెం పోతే వారు కానానులో ప్రవేశిస్తారు అనగా ఆ మోయాబు మైదానంలో ఆ యోర్దాను ఎడారి ప్రాంతంలో మోషే కొత్త తరం వారికి రెండవసారి ధర్మశాస్త్రాన్ని తిరిగి బోధిస్తాడు. అది అయిన తర్వాత ఇక మోషే చనిపోతాడు. ఆ సందర్భంలో ఆయన ఆ కొత్త తరం వారికి కొన్ని సూచనలు, కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు వారికి నియమిస్తాడు. సో కనుక మనము ఆ విషయాన్ని బహు జాగ్రత్తగా మనము గ్రహిస్తూ దేవునికి విధేయతను మనము చూపించాలి. సో ఇందులో మనము ఈ ద్వితీయోపదేశ కాండానికి మనం కనుక చూచినట్లయితే 119వ కీర్తన ప్రతినిధిగా మనకి కనబడుతుంది. అంటే ఈ ద్వితీయోపదేశంలో 119వ కీర్తనలో ఎన్ని వచనాలు మనం చూస్తాము? ఎవరికైనా గుర్తుందా? 170 సూర్య ఒకసారి ఓపెన్ చేయి. డౌట్ ఎందుకు? 170 వరకు రైట్ గానే వచ్చావు. 176 వచనాలను మనం చూస్తాం కదా. ఈ 176 వచనాలను మీరు ఒకసారి గుర్తించారో గుర్తించలేదో నాకు తెలియదు, కానీ ప్రతి 8 వచనాలకు ఒక గ్యాప్ కనబడుతుంది మనకి. మొదటి 8 వచనాల తర్వాత ఒక గ్యాప్, మొదటి 8 వచనాల తర్వాత ఒక గ్యాప్ కనబడుతూ కొన్ని హిబ్రూ పదాలు ఉంటాయి అక్కడ. అర్థమైందా? హీబ్రూ పదాలు ఉంటాయి. ఈ హీబ్రూ పదాలు దేనిని చూపిస్తున్నాయంటే హీబ్రూ ఆల్ఫాబెటికల్ 24 ఆల్ఫాబెట్స్ ని చూపడతారు. సో ప్రతి 8 వచనాలకి ఒక గ్యాప్. ఎందుకు సార్ అట్లా? వాట్ బేత్ గిమెల్ దాలెత్ హే వావ్ వాష్ రేష్ షీన్ ఇవన్నీ కూడా మీరు కౌంట్ చేసి చూస్తే 24 వస్తాయి. హీబ్రీ భాష యొక్క ఆల్ఫాబెట్స్ 24. సో మనం అది చూస్తాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మరి ఈ 119వ కీర్తన ఎన్నో గొప్ప సత్యాలను మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ 5వ పుస్తకాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 140వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తనగా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ రకంగా కీర్తనలను విభజించి ఒక్కొక్క పుస్తకం యొక్క సమూహంలో ఏమేమి దాగి ఉంది అనేది మనము చూడగలిగాం. సో ఈ కీర్తనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నది ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. ఆయన గుణలక్షణానికి తగినట్లుగానే దేవుడు ఉంటాడు. కనుక ఆయన గుణలక్షణాలకు తగినట్లుగా మనము దేవునిని ఎట్లు ఆరాధించాలి అనేది కీర్తనల గ్రంథం మనకు నేర్పిస్తుంది. అర్థమవుతుందా? బైబిల్లో అతి శ్రేష్టమైన బుక్ కీర్తనల భాగం. చాలా చక్కని శ్రేష్టమైన భాగం అది. సో కనుక మనము మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ కీర్తనల భాగంలో
చాలా అద్భుతమైన విషయాల్ని మనము గ్రహించవచ్చు. ఇకపోతే ఈ పుస్తకాన్ని మన జీవన విధానానికి ఎట్లా అన్వయించుకోగలుగుతాము అని ఆలోచన చేసినప్పుడు మంచి గొప్ప సందేశం ఏంటంటే, దేవుడు ఎవరు, ఆయన నాకేం చేశాడు, ఏ కారణంతో ఆయనను ఆరాధించి స్తుతిస్తాము, ఎటువంటి విధేయత ఆయన ఎడల మనం కనుపరచాలి, ఇవన్నీ చేస్తూ ఆయన ఎంతటి అర్హుడో అనే దాన్ని మనకి తెలియచేస్తాయి. సో కనుక ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు కనుక నువ్వు ఆరాధన విధేయతతో బహు భయభక్తులతో నువ్వు ఆరాధించినప్పుడు ఆయన నీ ప్రతి ఆరాధన మీద ఆయన ఆశీనుడై ఉంటాడు అనే సత్యాన్ని ఇక్కడ మనము గ్రహించాల్సిన ఏర్పాటు ఉంటుంది. ఈ విధంగా ఈ కీర్తనలను మనము వర్గీకరించటము జరిగింది. ఇది పరిపూర్ణమైనటువంటి వివరణ కీర్తనల గ్రంథం నుంచి. ఇస్ దర్ ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్ ఉందా కీర్తనల గురించి? డౌట్ ఏం లేదు కానీ సార్, కీర్తనలు చెప్పిన తర్వాత ఇప్పుడు వాక్యంలోకి ఎట్లా కనెక్ట్ చేస్తారు సార్? ఏది? ఇప్పుడు మనం మామూలుగా సండే ఇప్పుడు మొదటి కీర్తన అని ఒక 10 వచనాలు చదివి దాని నుంచి మళ్ళీ డైరెక్ట్ వాక్యంలోకి లింక్ చేస్తారు కదా సార్ సబ్జెక్ట్ ని. అక్కడ ఎలా ఉంటుందంటే బాబు సునీల్, సార్ ఒక విషయం ఏంటంటే అందరూ వినండి. సార్ ప్రతి ప్రసంగికుడు కూడా సార్ ఒక అంశాన్ని ఎన్నుకుంటాడు. ఓకే ఓకే. ఒక టాపిక్ ని చూసుకుంటావు కదా, అవును సార్. ఆ టాపిక్ ని చూసుకున్న తర్వాత దానిని నువ్వు ప్రజెంట్ చేసేటప్పుడు ఏ టాపిక్ తీసుకుంటావో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, దానికి అనుబంధమైన రిఫరెన్సెస్ ని, దానికి అనుబంధమైన కాంటాక్స్ట్ ని చూస్తావు. ఓకే సార్. అవునా? సార్ దానికి అనుబంధమైన రిఫరెన్స్, దానికి అనుబంధమైన కాంటాక్స్ట్ ని చూస్తాం. కాంటాక్స్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తావంటే బైబిల్లో ఈ భాగాల్లో నుంచి చూస్ చేస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకు మీరు అన్నదే చెప్తా చూడండి. ఎలాగా? మొదటి కీర్తన ఉందనుకోండి, మొదటి కీర్తన ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అదే కదా స్టార్ట్ అవుతుంది. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు. ఉన్న వచనాలు ఎన్ని సునీల్? ఉన్న వచనాలు 6 ఉన్నాయి సార్. 6 వచనాలు. మీరు మనసు పెట్టి చదివారు అనుకోండి, చదివితే అక్కడ 2 డిఫరెంట్ వ్యూస్ మనకి కనబడతాయి. ఆ 6 వచనాలు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఒకటి బుద్ధి కలిగినటువంటి విధేయత కలిగిన వాని గురించి, రెండవది బుద్ధిహీనుని గురించి, అజ్ఞాని గురించి మాట్లాడుతున్నాయి. దేవుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక అని మనం చూస్తున్నాం సార్. దీనిని నువ్వు ప్రసంగంలోకి తీసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని ఎలా అన్వయించుకుంటావు అని అంటే, నువ్వు ఎంచుకుంటున్న ఆ భాగం సూట్ అవుతుందో లేదో చూసి అక్కడ ఫిట్ చేస్తావు, అక్కడ ఫ్రేమ్ చేస్తావు. యు గాట్ మై పాయింట్? ఇది నీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే ఎక్కడ ఎలా అర్థం అవుతుంది అని అంటే, హోమిలెటిక్స్ టాపిక్ ఉంటుంది మనకు, ఒక సబ్జెక్ట్, దాన్ని ప్రసంగ శాస్త్రము అని అంటాం. అందులో నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రతి ప్రసంగానికి 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటి? ఇంట్రడక్షన్, పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే బాడీ. పార్ట్ 3 ఈస్ కన్క్లూజన్. మొదటిది ఇంట్రడక్షన్, నీ గురించి, నువ్వు చెప్పబోయే టాపిక్ గురించో, లేదా నువ్వు చెప్పబోయే ప్రసంగం గురించో, లేదా మీ పాస్టర్ గురించో, మొత్తం అన్ని కలిపి ఒక ఇంట్రడక్షన్ ఇస్తావు. ఆ తర్వాత బాడీలోకి వెళ్తావు, అంటే మెయిన్ మెసేజ్ లోకి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ నువ్వు ఏది ఎన్నుకున్నావో ఆ అంశంలో ఉన్న సారాంశాన్ని ప్రజెంట్ చేస్తావు. థర్డ్ పార్ట్ ఏంటంటే కన్క్లూజన్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ అవుతుంది. అప్లికేషన్ అవుతుంది. నువ్వు చేసిన ప్రసంగం అంతా 20-30 నిమిషాల ప్రసంగము కన్క్లూజన్ లో అవతల వ్యక్తిలో పరివర్తన తెచ్చేటట్టుగా నువ్వు ఇస్తావు. ఓకే సార్.
దిస్ ఇస్ అందుకనే కీర్తన భాగంలో యాజ్ ఇట్ ఈస్ గా కీర్తన నుంచి ప్రసంగం చేయొచ్చు, చేయకూడదని ఏం కాదు, కానీ నువ్వు కూర్చోవాలి. యూ సిట్ అండ్ స్టడీ. నేనేదో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు పరిశుధాత్మ వరం ఉందనుకుంటూ నువ్వు వెళ్ళిపోయి ఫుల్ పీట్ ఎక్కేసేసి బైబిల్ ఇలా ఓపెన్ చేయగా నాకు ఈ భాగం వచ్చిందని నేను చెప్పేస్తున్నానంటే అది తప్పుడు సిద్ధాంతం. అవును సార్, అందుకే నేను ఒక అంటే అవి చూశాను, విన్నాను అవన్నీ. అందుకోసమే ఎట్లా కనెక్ట్ చేస్తారంటే ఇప్పుడు నాకు మీరు చెప్పారు కదా నేను అందుకే ఇప్పుడు మనకి అని మన సబ్జెక్ట్ కి అవతల వైపు ఉన్నా కూడా నువ్వు అడిగినందుకు నేను క్లారిఫై ఇచ్చాను. అవును సార్. ఈజ్ ఇట్ అట్ ఓకే? ఓకే సార్, ఓకే సార్, ఫైన్ సార్. మాస్టర్ అర్థమైందా? అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థమైందా? ఓకే సార్. సరే, దీన్ని ఇంకా ఎక్కువ మనము ప్రసంగ శాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు ఇంకెక్కువగా దాని గురించి మాట్లాడవచ్చు. ఓకే సార్. ఓకే, ఇది ఒక డౌట్ అండి. దావీదు గారు 73 కీర్తనలు రాశారన్నారు, ఆసోపు గారు 12 కీర్తనలు రాశారన్నారు, కోరావు గారు 10 కీర్తనలు రాశారన్నారు, మోజేస్ గారు ఏంటంటే ఒకటి మోజేస్ ఒకటే సార్, 90వ కీర్తన. మోజేస్ గారు ఒకటి కాదండి, మోషే ఒకటే కీర్తన 90. మోజేస్ గారు మీకు ఆ పైన రాసుంటే చూడండి, 90వ కీర్తన ఒకసారి తెరవండి. ఒకటే రాశారంటారా? మీరు చూడండి, ఒకటే రాశారు. అంటే ఒకసారి క్లారిటీ ఎవరన్నా నాకు. దావీదు గారు 73 అన్నారు, ఆసోపు గారు 12 అయినా, ఆసాపు 12, కోరాహు గారు 10, మోజేస్ గారు 1, సొలొమోన్ గారు 2, యోతాన్ గారు 1, హేమాను 1. 1. అక్కడికి 100 కీర్తనలు అయితే మిగతా 50 కీర్తనలు అన్నోన్, ఎవరు రాశారో తెలియలేదు. దాని ఆధారాలు కూడా లభించలేదు మనకి. ఒకవేళ భవిష్యత్తులో ఇంకేమైనా పురాణ వస్తు శాస్త్రజ్ఞులు ఎవరన్నా ఏమైనా తవ్వకాలలో దొరికితే చెప్పలేము. గ్రంథం చుట్టాలు ఏమైనా దొరికితే. ఇది వాక్యాలు మీరు ఇక్కడ విలాప వాక్యాల దగ్గర చెప్పారు కానండి, ధర్మశాస్త్రం ఆది కాండం ద్వితీయోపదేశ కాండం వరకు వచ్చి అన్నారు, 2 పుస్తకాలు అన్నారు, ప్రవచనాలు అనేది సంబోధించలేదండి. ఏది అది విలాప వాక్యాలని మీరు సంతోషం కృతజ్ఞత దేవుని ఆరాధించే సందర్భాలు అక్కడ కీర్తనలు మళ్ళా మనము వినండి, ఆ లెక్కనికి వెళితే మళ్ళా మనం ఏం చేయాలంటే సబ్ డివిజన్ చేయాలి కీర్తనలలో నుంచి. ఈ 150 కీర్తనలు వినండి, ఈ 150 కీర్తనలను మనము సబ్ డివిజన్ చేసుకెళ్ళాలి. సబ్ డివిజన్ చేసుకెళ్తే ఎన్ని కీర్తనలు కృతజ్ఞత కీర్తనలు, ఏ కీర్తనలు సంతోషాన్ని ఇస్తాయి, ఏ కీర్తనలలో మనకి దుఃఖం కలుగుతుంది అనేవి మళ్ళా సబ్ డివిజన్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఏం చేస్తామంటే ఓవరాల్ గా కొన్ని కీర్తనలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, మీరు మనసు పెట్టి చదువుతూ ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు సహాయం కొరకును, ఆశ్రయం కొరకును, రక్షణ కొరకు మనకి అది అన్వయించుకోవాలి. ఆ రకంగా మీరు డివిజన్ చేసుకోవాలి. ఒకవేళ మళ్ళా మనం డివిజన్ చేసుకోవాలంటే ఇంకో క్లాస్ ఎక్స్ట్రా తీసుకుని ఇక్కడ కూర్చుని మళ్ళా ప్రయాణం సాగించాలి. అర్థమవుతుందా? ఒకవేళ మనకి టైం ఉన్నప్పుడు అది కూడా చేద్దాం, డోంట్ వరీ. టైం ఉన్నప్పుడు ఎన్ని కీర్తనలు మనల్ని కృతజ్ఞత కీర్తనలు ఉన్నాయి ఏంటి అనేది కూడా we will discuss. ఓకేనా? ఓకే. సో రైట్, ఇంకే ఎనీ క్వశ్చన్స్ ఆన్ బుక్ ఆఫ్ సాంగ్స్? చాయ్ అప్పుడు తాగేసావా? అయిపోయింది అయ్యగారిది ఫోన్. పాస్టర్స్, నేను మీతో మాట్లాడుతున్నా. ఎనీ మోర్? నెక్స్ట్ బుక్ కి వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. వింటా ఓపిక ఉందా? వినే ఓపిక ఉందా? ఉంది సార్. ఇది మీరు కొత్తగా జాయిన్ అయిన 8 మందిని అడుగుతున్నా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు క్లాస్ మీకు? ఇంట్రెస్ట్ అనిపిస్తుంది బాగా. అవును సార్, బాగుంది సార్. చెప్తున్నది మీకు గుర్తుండేటట్టు అనిపిస్తుందా? బాగుంది సార్. గుర్తు లేకపోయినా మీరు చెప్పి ఫేర్ నోట్ చేసుకుంటూనే ఉన్నామండి. అందుకనే రన్నింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ బుక్ పద్య కావ్యాలలో మనము 3వ పుస్తకంలోనికి వెళుతున్నాం. 3వ పుస్తకం ఏంట్రా అంటే సామెతలు.
ఇది ఎవరు రాసిన పుస్తకము అని మనం ఆలోచన చేస్తే ఇది సొలొమోన్. కింగ్ సోలమన్ రాసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సో దీనిని సొలొమోను గ్రంథకర్త రాస్తాడు. ఇందులో దాదాపుగా 31 అధ్యాయాలు ఉన్నాయి. దీనిని కొన్నిసార్లు జ్ఞాన గ్రంథం అని కూడా పిలుస్తారు. ఇంకొకసారి మనం చూస్తే ఆర్థోడాక్స్ బైబిల్లో కూడా దీన్ని జ్ఞాన గ్రంథము లేక బుక్ ఆఫ్ విజ్డమ్ అని అంటారు. ఆ రకంగా కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ గ్రంథం అంతట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి వస్తే ఒకటి మాత్రం మర్చిపోకూడదు. సామెతల గ్రంథము తెలివి, గ్రాహ్యము, జ్ఞానము ఇవి మనకి అర్థం చేసుకునేటట్టుగా ఉపయోగపడతాయి. సో మరొకసారి చెప్పండి. మళ్ళీ చెప్పండి గారు. తెలివి, జ్ఞానము, తెలివి, గ్రాహ్యము, అండర్స్టాండ్, నాలెడ్జ్, అండర్స్టాండ్ అండ్ విజ్డమ్. తెలివి, గ్రాహ్యము అండ్ జ్ఞానం. విషయాన్ని, మన ముందున్న విషయాన్ని తెలివి అర్థం చేసుకుని దాని తెలివిగా మనకు అన్వయించుకోవడం, ఈ 3 మాటల యొక్క కలయిక. అర్థమవుతుందా? ఓకే. ఏమర్రా మీరు మాట్లాడుకుంటే ఎట్లా నాకు చెప్పండి. హిందీలో మీరు మాట్లాడుకోవడం కంటే నాతో మాట్లాడారు. మైక్ ఓపెన్ సార్. కిరణ్ గారు వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. వేరే వాళ్ళు అదే మీరు మాట్లాడుతూ నాకు అండర్స్టాండ్. లేదు సార్, మీ దగ్గర నుంచి వస్తుంది అది. మా దగ్గర నుంచి చేస్తారు వాళ్ళు మాట్లాడారు. వస్తుందండి డిస్టర్బెన్స్. ఆనందరామన్న చెప్పాలా? నాకు అర్థం కాలేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. వాయిస్ మీ దగ్గర నుంచి వస్తుంది సార్, అంతా సైలెంట్ ఉంది. వాయిస్ మా దగ్గర నుంచి వస్తుందా? సో సారీ. ఆనందరామన్న చెప్పు. అయ్యగారు చెప్తానే అక్కడే సౌండ్. చెప్పండి, ఏంటో చెప్పాలనుకుంటున్నారు, ఏంటి చెప్పండి ఇప్పుడు. లేదు సార్, స్టార్ట్ చేసారు కదా, జ్ఞానము అండ్ తెలివి. నేను 3 చెప్పాను. అంటే ఈ పుస్తకంలో మనకి తారసపడేది 3 ప్రధాన అంశాలు ఏంటంటే తెలివి, గ్రాహ్యము, జ్ఞానము. ఇవి విషయాన్ని అర్థం చేసుకుని తెలివిని సమర్థవంతంగా అన్వయించుకోవడం. సామెతల్లో 31 అధ్యాయాలు ఉంటాయి. వీటిని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. కిరణ్ పాల్ గారు నోట్ లో పెట్టండి. కిరణ్ పాల్ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుందండి. కిరణ్ పాల్ కు చెప్పండి ఒకసారి. కిరణ్ పాల్ గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుందండి. అన్న కిరణ్ పాల్ అన్న మ్యూట్ చేయవా? కిరణ్ పాల్ అన్న మ్యూట్ చేయండి. మీరు మ్యూట్ లో పెట్టుకోండి. కిరణ్ పాల్ అన్న గారు ప్లీజ్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి. సార్ కిరణ్ పాల్ గారు ప్లీజ్ దయచేసి మ్యూట్ పెట్టండి. మీరు మాట్లాడుకుంటా ఉంటే నేను మాట్లాడలేను. సార్ కిరణ్ పాల్ గారు రిమూవ్ చేయండి అండి, వారు అందుబాటులో లేరు అనుకుంటా. సార్ ఎవరు మాట్లాడతలేరు. కిరణ్ పాల్ అంటే ఆయన అన్మిట్ లో పెట్టకుండా
పెట్టుకోండు అది అట్లా మ్యూట్ లో పెట్టుకోమనండి. వాయిస్ పడుతుంది. కిరణ్ పాల్ ఆయన కిరణ్ పాల్ గారు మ్యూట్ లో పెట్టండి. కిరణ్ పాల్ ఫోన్ చేయండి. కిరణ్ పాల్ గారు ఫోన్ మీ చేయండి. మొబైల్ ఫోన్ చేయి. మ్యూట్ లో పెట్టండి. మన దగ్గర ఉండేది డానియల్ అనే యాక్సెస్ కిరణ్ పాల్ గారు అందుబాటులో లేరు అనుకుంటా సార్. రిమూవ్ చేయండి సార్ కిరణ్ పాల్ గారిని. చాలా డిస్టర్బ్ అవుతుంది. రత్నరాజ్ సార్ రిమూవ్ చేయొచ్చు. కిరణ్ పాల్ గారు రిమూవ్ చేయండి. మరలా వాళ్ళు జాయిన్ అవుతారు కానీ. రిమూవ్ చేసేయండి, వాయిస్ వస్తుంది కిరణ్ పాల్. పెట్టండి ఇప్పుడు. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అప్పుడు సార్ ఓకే డన్. ఏం ఆనందరావు సరిగా వినండి. ఆనందరావు మీరు సరిగా వినకపోతే నాకు చెప్పడం కష్టం అయిపోతుంది. సరే, ఈ రైట్, ఇందులో ఈ 31 అధ్యాయాలని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటి నుంచి 7 అధ్యాయాలు, వీటిని ఏమంటాడు అని అంటే దర్శనము అంటాడు. వీటిని దర్శనం అని చెప్తాడు. మొదటి నుంచి మొదటి అధ్యాయము 7వ మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు తొలి దర్శనము అని అంటాము. దీని ఉద్దేశం వెంటనే చెప్పేస్తున్నాను, రాసుకోండి. ఏంటి ఉద్దేశం అని అంటే సామెతల్లో ఉన్న విషయాన్ని గ్రహించడానికి కావలసినటువంటి క్రమశిక్షణను అలవర్చుకోవడం. దాన్ని తొలి దర్శనం అని అంటాం. ఆ తరువాత మొదటి అధ్యాయము 8వ వచనము నుంచి 29, 27 వచనాల వరకు, అంటే 29 అధ్యాయం వరకు, మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి 29వ అధ్యాయము వరకు కూడా టోటల్ గా సొలొమోను రాసినటువంటి సామెతలు. అది పార్ట్ 2. ఈ రెండో భాగంలో ఈ 29 మొదటి అధ్యాయం 29 అధ్యాయాలలో మనం ఏం చూస్తాము అని అంటే జ్ఞానాన్ని గురించినటువంటి సిద్ధాంతం, జ్ఞాని అయిన మనిషి ఏ విధంగా ఉండగలుగుతాడు, మూర్ఖుడైన వాడు లేదా దుష్టుడైన వాడు ఎలా జీవిస్తాడు, మనిషి తన జీవన విధానంలో జ్ఞాన సహితంగా ఎట్లా జీవించాలి, వీటిని మనకు తెలియజేస్తాయి సామెతల గ్రంథం. నేను మళ్ళా చెప్తాను, చూసుకోండి. జ్ఞానాన్ని గురించిన సిద్ధాంతం ఏంటది? నీతిమంతుడైన మనిషి ఎలా జీవించాలి, దుష్టుడైన మనిషి ఎలా జీవిస్తాడు, అలాగే మన జీవన విధానంలో జ్ఞాన సహితంగా మనం ఎట్లా జీవించాలి, వీటిని గురించి రెండో భాగంలో మనం చూస్తాం. దాని ఫైనల్ 30, 31లో చూసినట్లయితే ఏం తెలుస్తుందని అంటే ఔన్నత్యం, అంటే స్త్రీకి ఉండవలసిన ఔన్నత్యపు లక్షణాలు. ఇది 30, 31 అధ్యాయంలో 3వ భాగం. స్త్రీ యొక్క అత్యున్నతమైన స్థానం ఎలా ఉంటుంది అనేది సామెతల గ్రంథంలో చూస్తాము. ఇంకోటి ఏంటనంటే ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలకు ఎక్కడి నుంచి అయ్యారు? ఇక్కడ నుండి 31 అధ్యాయం నుండి 30 నుండి 31 అధ్యాయాలు, 30, 31 ఈ 2 అధ్యాయాల్లో 30వ అధ్యాయం 31వ అధ్యాయం గొప్పతనాన్ని, స్త్రీల యొక్క గొప్పతనమా? స్త్రీల యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. రెండవది, దేవుని మాటలకు ఏమియు మనము సొంతంగా చేర్చకూడదు, అంటే కలపకూడదు.
దేవుని వాక్కులకు మనం ఏమి కూడా కలపకూడదు, చేర్చకూడదు. ఈ 31 అధ్యాయాలు అంటే సామెతల గ్రంథం యొక్క మొత్తం సారాంశం ఏంటంటే యెహోవా ఎడల అంటే దేవుని ఎడల భయము కలిగి ఉండడమే జ్ఞానానికి ప్రారంభం. దేవుని ఎడల భయము కలిగి జీవించడమే ప్రారంభం. సో ఈ రకంగా ఈ పుస్తకాన్ని మనము విభజించుకోవచ్చు. సో ఈ భాగంలో మొదటి భాగంలో మనం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే మనిషికి కావలసిన జ్ఞానం అంతా కూడా దేవుడి నుంచే రావాలి. దేవుడే జ్ఞానాన్ని అనుగ్రహించాలి. దేవుడి నుంచే మానవునికి జ్ఞానం రావాలి. ఈ సత్యాన్ని ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి జ్ఞానము యెహోవా యందు భయభక్తులను నేర్పిస్తూ ఆయన జ్ఞానానికి ప్రారంభం అవుతుంది. సో అది మనం ఎలా చూపించగలుగుతాము అంటే దేవుని యందు భయము ఇన్ ద సెన్స్ దేవుడు అంటే గౌరవం కలిగి ఉండడం. అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తులు అంటే దేవుని ఎడల విధేయత, దేవుని ఎడల గౌరవాన్ని చూపించడమే దేవుని ఎడల భయమును కలిగి జీవించడం. ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఒక పరిశుద్ధమైన జీవిత విధానం వైపు మనం ప్రయాణం చేయగలుగుతాం, లేకపోతే లేదు. సో కనుక ఇప్పుడు మనకి మొదటి భాగంలో ఏం తెలుస్తుంది? క్రమశిక్షణ మరియు బుద్ధి కలిగిన జీవన విధానం. అలాగే మనము సమాజంలో ఏది ధర్మమైనదో, ఏది సరి అయినదో దానిని గ్రహించడానికి సామెతల నుంచి మనం చాలా జ్ఞానాన్ని పొందవచ్చు. ఇవి ఎంత సరళంగా ఉంటాయి, సరళంగా అంటే తేలికగా ఉంటాయి అంటే సామాన్యులు అంటే ఎక్కువ చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా సామెతల్ని తేలికగా అర్థం చేసుకోవచ్చు. పాండిత్యం ఏమి ఉండదు అందులో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సో కనుక ఇవి మనిషి ఈ సమాజంలో జీవించడానికి కావలసినటువంటి తెలివిని, జ్ఞానాన్ని మనకు ఇది అనుగ్రహిస్తాయి. ఈ భాగాలు మనము మన జీవితంలో ఒకవేళ అన్వయించుకుని ముందుకు సాగితే గనుక మనము ఆ రకమైన జ్ఞానయుక్తమైన జీవన విధానాన్ని మనము జీవించగలుగుతాం. ఈ సొలొమోను గ్రంథంలో చూస్తున్నటువంటి ఈ సామెతలు చాలా మట్టుకు ఎక్కువ భాగము రాజైన సొలొమోను చేతనే వ్రాయబడ్డాయి. అందుకనే వీటికి సొలొమోను సామెతలు అనే ఒక పేరు, ఇంకో పేరు కూడా ఉంది. సామెతల గ్రంథం అనే కాకుండా సొలొమోను రాసిన సామెతలు అని కూడా అప్పుడప్పుడు వీళ్ళు పిలుస్తూ ఉంటారు. సో వీటిలో మనము బాగా నేర్చుకోగలిగినది ఏంటి అని అంటే తెలివి, జ్ఞానము, జీవితం ఎట్లా ఎటువంటి జాగ్రత్త వహించాలి అనేది ఈ రెండో భాగం అంటే మొదటి అధ్యాయం 8 నుంచి 29 అధ్యాయాల్లో మనము నేర్చుకోగలుగుతాం. దుష్టుల సాంగత్యం మంచిది కాదని, బుద్ధిహీనులతో తిరగడం మంచిది కాదని, ఇంకా తెలివి మాలిన వారి మాటలతోటి మనము ప్రయాణించకూడదు అనేది, ఇలాంటి విషయాలు ఎన్నో మనం ఇక్కడ ఈ అధ్యాయాల్లో మనము చూస్తాం. సో ఈ భాగాల్లో మనము చాలా విజ్ఞతతో ప్రవర్తించాలి. 10 నుంచి 24 అధ్యాయాలు నోట్ చేసుకోండి. 10 నుండి 24 అధ్యాయాలు సొలొమోనుకు చెందినవి.
375 సామెతలు కలిగి ఉంటది. ఈ సామెతలు అత్యధిక భాగము తెలివి లేని వారికి తెలివిని, బుద్ధి లేని వారికి బుద్ధిని, వాళ్ళిద్దరి మధ్య తెలివి గలవాడు తెలివి లేని వాడి మధ్య గల వ్యత్యాసాలను చూపించగలుగుతుంది సామెతల గ్రంథం. ఆ తర్వాత 25 నుంచి 29 అధ్యాయాలు. ఇవి రాజైన హిజ్కియా మనుషుల చేత సేకరించబడి సొలొమోను గ్రంథంలో చేర్చడం జరిగింది. 25 నుంచి 29 అధ్యాయాలు. హిజ్కియా కాలంలో మనుషుల దగ్గర నుంచి సేకరించిన సామెతలన్నిటినీ సేకరించి వీటిని సామెతల గ్రంథంలో సొలొమోను రాసిన సామెతలే కాకుండా సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో చేర్చడం జరుగుతుంది. తర్వాత 31 ఈ అధ్యాయాలు మనం ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చూస్తాం. ఆగూరుని గురించి, రాజైన లెమూయేలు గురించి, ఇక్కడ వాళ్ళు రాసిన బోధన గురించి చూస్తాం. ఆగూరు, రాజైన లెమూయేలు. అయ్యా ఎక్కడికి వెళ్ళాయా? 31 నుంచా? 31. ఓకే. సో ఈ పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక 2 సత్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అది మర్చిపోకూడదు ఎప్పటికీ. ఒకటి ఏంటంటే, దేవుని ఎడల భయము జ్ఞానానికి మూలము. ఎటువంటి జ్ఞానం అంటే దేవుని సిద్ధాంతాలను అర్థం చేసుకోవడము, ఆయనకు విధేయత చూపించి ఆ రకంగా జీవించడానికి మనలను నడిపిస్తాయి. రెండో మాట ఏంటంటే, మూర్ఖుడనేవాడు దేవుని మర్చిపోయి దుర్మార్గంగా జీవిస్తాడు. అదే తెలివి కలిగిన వాడు దేవునికి విధేయుడై దేవుని మాటలను ఆలకించి జీవితంలో తన ప్రతి పరిస్థితిని నీతిపరంగా మార్చుకుంటాడు. ఇది సామెతలను గురించినటువంటి వివరణ. అర్థమైందా? రైట్. దెన్ ఇంకా 2 పుస్తకాలు ఉన్నాయి. అవి రేపటి తరగతిలో చూద్దాం. రేపు కూడా నేనే తీసుకుంటాను. ఇంకేమున్నాయి? ప్రసంగి, పరమగీతము, అవి కూడా నేనే తీసుకుంటాను. అది రేపటి తరగతిలో చూద్దాం. ఇక్కడికి ఆపేస్తున్నాను. ఓకే, రైట్. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఒకరు ప్రార్థన. సకల శరీరములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఆయన సంవిధానంలో మీరు ఆతులు గారి ద్వారా జూమ్ క్లాస్ ని బట్టి వందనాలు మా ప్రభా. తండ్రి 12 మందిగా పాల్పొంది మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. పాలు పొందినటువంటి మా ప్రభావ బట్టి దేవస్థాయిని బట్టి వందనాలు. బైబిల్ క్లాస్ ద్వారా నేర్చుకోవడానికి ఈ లివింగ్ ద్వారా మా ప్రభావం ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ రోజు కీర్తన గ్రంథాన్ని బట్టి వందనాలు, అలాగనే తండ్రి సామెతల గ్రంథాన్ని బట్టి వందనాలు. మా ప్రభావ భయభక్తులు జీవించడం,
నిన్ను స్తుతించడం, నిన్ను ఆరాధించడం మేము నేర్చుకొని మా సంఘాలు కూడా బోధించడానికి చేయడానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావం, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. Right. ఆమేన్. మనము ముగించడానికి ముందు ఒక ఇవాల్యుయేషన్. ఇది మీరు మొదటిసారి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రయోజనకరంగా అనిపిస్తుందా లేదా? ఇంకా స్లోగా చెప్పాలన్నా ఈ టెంపో సరిపోతుందా? చాలు సార్ ఈ టెంపో. ఓకే సార్, బాగుంది. ఇంకా కొంచెం స్పీడ్ వెళ్దామా? వద్దు సార్. ఇంకా స్పీడ్ సరిపోతుంది సార్. చాలు సార్, ఈ లిమిట్ చాలు సార్. మంచిగా ఉంది, 30-40 వెళ్తున్నాం సార్ స్పీడ్. అర్థమవుతుందా? భాష విధానంగా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారా? ఎస్ సార్. ఆనందరావు ఎట్లుంది? ఓ చాలా బాగుంది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి. చెయ్యి ఎత్తి లేపితే నేను కంటిన్యూషన్ లో ఉన్నా ఆగుతాను. వెంటనే అక్కడే క్లియర్ చేసేస్తా. క్లాస్ అంతా అయ్యే వరకు ఉండక్కర్లేదు. అవును. ఓకేనా? రైట్. ఓకే, బాయ్. సెలవు తీసుకుందాం. బాయ్. ప్రైజ్ లార్డ్. వందనాలు. ఓకే సార్, థాంక్యూ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రవి సార్ అందరికీ రైట్ రైట్. రత్నరాజు గారు సార్ మీకు ప్రత్యేక ప్రైజ్ వందనాలు. లార్డ్ అందరికీ. జాగ్రత్త. బాయ్. ప్రైజ్ లార్డ్. అందరికి సహోదరులకు పాట పాడతలేవా నువ్వు ఈ మధ్య? పెద్ద పెద్ద వాళ్ళు అంతే అంటవా? సైదులు సార్, బాయ్ సార్.